ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందం పద్యాలు కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 118వ పద్యం. శరత్ ఆగమారంభ సంపూర్ణ పూర్ణిమా చంద్ర సాంద్ర తపోజ్వలితమగుచున్ వెలయు బృందాటవీ వీధియందొకనాడు వెలయు బృందాటవీ వీధియందొకనాడు రాసకేళి మహోల్లాసుడగుచున్ రుచిర సౌభాగ్య తారుణ్య మనోరమ స్ఫూర్తిన్ చెన్నుందిన మూర్తిన్ తనరన్ సైత లలిత ముఖ చంద్ర చంద్రికల్ గోపికా నయనోత్పలములకు ఆనందమొసగన్ భవ్య చాతుర్య భంగిన్ త్రిభంగి అగుచున్ అభ్యనాభుండు సమ్మోదమతిశయిల్లా లీలన్ పూరించు వరం మురళీనా మురళీ వరం మురళీని నాదమర్ది విదేరవిని మోహితాత్ములగుచో. శరత్ ఋతువు ఆగమన వచ్చునట్టి ప్రారంభ మొదటి సంపూర్ణ నిండు పూర్ణిమ పున్నమి చంద్రుని సాంద్ర చిక్కని ఆతప వెన్నెల చేత ఉజ్వలితము వెలిగించబడినది అవుతూ వెలయు ప్రకాశించుతున్న బృంద అనగా తులసి అటవీ వనము యొక్క వీధి మార్గము అందులోన ఒక నాడు రోజు రాసక్రీడయందు మహా మిక్కిలి ఉల్లాసుడు ఉత్సాహము గలవాడు అవుతూ రుచిర ప్రకాశిస్తున్న సౌభాగ్య శుభకరమైన తారుణ్య యవ్వనము తొణికిసలాడు మనస్సును రమ నమ్మింపజేయు స్ఫూర్తితో చెన్నొందిన అందము చెందిన మూర్తిన్ స్వరూపము తనరన్ గోచరించగా సలలిత సొగసుతో కూడిన ముఖము అను చంద్రుని చంద్రికల్ వెన్నెలలు గోపికల యొక్క నయన కన్నులు అను ఉత్పలముల కలువల కొన్నుకు ఆనందము వసగన్ అందించగా భవ్య శుభకరమైన చాతుర్య నేర్పుగలిగిన భంగిమ గలవాడు త్రిభంగి అను భంగిమలో ఉన్నవాడు అనగా ఒక కాలు మీద నిలబడి రెండవ కాలు వేళ్ళు నేలను అన్నట్లు కొంచెం మడిచి నిలబడు భంగిమ అన్నమాట. దీన్ని మువ్వంకల భంగి అంటారు. కృష్ణుడు వేణువు వాయిస్తూ నిలబడినటువంటి విధం. అవుతూ అబ్జ పద్మము నాభుండు నాభిగలవాడు సమ్మోదము సంతోషము అతిశయించున్నట్లు లీలగా పూరించున్ ఊదుచున్న వర శ్రేష్టమైన మురళి వేణు నినాదము మంచి నాదము అర్ధిన్ కోరి బీతేరా వస్తుండగా విని మోహింపబడిన ఆత్మలు కలవారు అవుతూ. భావము. శరత్కాలం ప్రారంభమైంది. పూర్ణిమ నాటి నిండు చందమామ పండు వెన్నెలలో బృందావనం కన్నుల విందు చేస్తూ ఉన్నది. ఒకరోజు కృష్ణునికి రాసకేళిపై ఉల్లాసం కలిగింది. మనోహరమైన యవ్వన సౌభాగ్య శోభలతో అందాలు చెందే రూపంతో అతిశయించి ఉన్నాడు. తన ముఖం నుండి వెలువడే చంద్రకాంతులతో గోపికల కన్నులు అనే కలువలకు ఆనందాన్ని అందిస్తూ నందనందనుడు త్రిభంగిగా నిలబడి వేణుగానం చేయసాగాడు. ఆ మువ్వంకల ముద్దు కృష్ణుని మురళీనాదం వినుల మీదుగా విని రేపల్లలేని గోపికలు మైమర్చిపోయారు. అంటే ఇక్కడ త్రిభంగి మువ్వంకల భంగిమ అంటే
ఒక కాలు మీద నిలబడి రెండవ కాలు వేళ్ళు నేల అనేలాగా కొంచెం మడిచి నిలబడేటువంటి భంగిమ. కృష్ణుడు వేణు వాయిస్తూ నిలబడేది అనమాట. తర్వాత 119వ పద్యం. పతులు మరందులున్ సుతులు బావలు అత్తలు మామలు సమున్నతి బలదన్న మానక మనంబున కృష్ణ పదాబ్జ సేవనాన్వితరతి గోపకామినులు వేచనుదేరా గోపికామినులు వేచనుదేరా దయాపయోది శోభితగతి రాసకేళి సలిపెన్ తరుణీ నవ పుష్పచాపుడై. పతులు భర్తలు, మరందులు మరుదులు భర్త తమ్ముళ్ళు అన్నమాట, సుతులు కుమారులు, బావలు అనగా భర్త అన్నలు, అత్తలు, మామలు సమున్నతిన్ ఎక్కువగా లేదా మిక్కిలిగా, వద్దు అన్నప్పటికీ, మానకుండా, మనంబునన్ మనసులో, కృష్ణుని పాదములను, అభ్య పద్మముల సేవన సేవింపవలనను, అన్విత కూడిన, రతిన్ కోరికతో, గోపకామినులు గోపికలు వేగముగా, చనుదేరా వచ్చినప్పుడు, దయకి, పయోధి సముద్రము, శోభించు, గతిన్ విధముగా, రాసకేళి రాసక్రీడ, సెలిపెను తరుణి యవనమతుల లేదా పడుతుల నవకమైన పుష్పజాపుడు మన్మధుడు అయి భాము వెళ్ళవద్దు అని తమ భర్తలు, మరుదులు, కొడుకులు, అత్తలు, మామలు ఎంతగానో చెప్పినా ఏమాత్రం వినకుండా మనసుల లోపల శ్రీకృష్ణుని పాదపద్మాలను ఆరాధించాలనేటువంటి ఆరాటం అధికం కావటంతో గోపికలు పరుగున వచ్చారు. కరుణాసముద్రుడైన శ్రీకృష్ణుడు ఆ యవరాంధ్ర పాలిట నవ మన్మధుడై రమ్యమైన రాసకేళి నాట్యంతో వారందరినీ ఆనందింపజేశాడు. ఓం శ్రీ సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.